నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తమను హేళన చేసిన వైసీపీకి ఇప్పుడు 11 సీట్లకే పరిమితమైందన్న సీఎం చంద్రబాబు. అసెంబ్లీని కౌరవ సభలా కాకుండా గౌరవ సభలా నిర్వహిస్తామని స్పష్టం. తెలంగాణ సీఎం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు. చంద్రబాబుతో పోటీ పడాలి అంటే రోజుకు 18 గంటలు పనిచేయాలని వ్యాఖ్య. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వారి సమస్యలను తీరిగ్గా విన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించిన పవన్ మరికొన్ని సమస్యలు గడువు తీరేలోపు పరిష్కరిస్తామని హామీ. విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన గొట్టిపాటి రవికుమార్. దేశంలోనే ఉత్తమ విద్యుత్ శాఖగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖను తీర్చిదిద్దుతామని స్పష్టం. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. కోర్టులో పెండింగ్లో ఉండగానే వైసీపీ కార్యాలయాన్ని కూల్చడం పట్ల ఆగ్రహం. ఇక డీటెయిల్స్ చూస్తే వైనాట్ 175 అన్న వైసీపీ 11 సీట్లకు పరిమితమైందని సీఎం చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు. 2019లో మాకు 23 సీట్లు వస్తే దేవుడి స్క్రిప్ట్ అంటూ హేళన చేశారు. ఇప్పుడు మాకొచ్చిన 164 సీట్లు కలిపితే 11 వస్తుంది. 1631 రోజులు అమరావతి రైతులు ఉద్యమం చేశారు. ఆ అంకెలు కలిపితే 11 వస్తుంది. ఇది దేవుడి స్క్రిప్ట్ అని అనటం లేదు. ఓడిన వాళ్లను హేళన చేయవలసిన అవసరమూ లేదు. వైసీపీ వాళ్లు సభలో ఉంటే అర్థమయ్యేది అని చెప్పుకొచ్చారు. ఇతర పార్టీ వాళ్ళు మనం ఎగతాళి చేయాల్సిన అవసరం లేదు. ప్రజలు పనిష్మెంట్ ఇచ్చారు. ఇదే హౌస్లో నేను చూశాను. 23 సీట్లు మాకు వచ్చాయి. నేను బాధపడ్డాము. కానీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలనే ఉద్దేశంతో ప్రజాస్వామ్యుతంగా పనిచేశాము. 23వ తారీఖు ఎన్నికల రిజల్ట్స్ వస్తే దాన్ని వక్రీకరించి 23వ తారీఖున దేవుడు రాసిన స్క్రిప్ట్ ఇది, మీకు 23 సీట్లు వచ్చాయని మాట్లాడారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, కూటమికి 164 సీట్లు వచ్చాయి. 1, 6, 4 కూడుకుంటే 11 వస్తుంది. రాష్ట్రంలో దగ్గర 1631 రోజులు అమరావతి రైతాంగం ఆడబిడ్డలు ఉద్యమం చేశారు. ఆ 4 నెంబర్లు కలుపుకుంటే 1, 6, 3, 1 కలుపుకుంటే 11 వస్తుంది. అంటే ఇది కూడా భగవంతుడి స్క్రిప్ట్ అయినా కూడా నేను మాట్లాడడం లేదు, నేను కామెంట్ చేయడం లేదు. ఈరోజు ఉంటే వాళ్ళకు కూడా అర్థమయ్యేది. వాళ్ళు ఉండకుండా పోవడం అనేది వాళ్ళ పిరికితనం తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనకు గుర్తింపు రావాలంటే సమర్థుడైన ఆటగాడితో పోటీ పడాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పక్క రాష్ట్ర సీఎం చంద్రబాబుతో పోటీ పడి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమంలో ముందుకు నడిపే అవకాశం నాకు వచ్చింది. గతంలో నేను 12 గంటలే పనిచేస్తే చాలు అనుకునేవాడిని. కానీ ఇప్పుడు మనం కూడా చంద్రబాబులా 18 గంటలు పనిచేస్తూ ఆయనతో పోటీ పడదామని అధికారులు సహచరులతో చెప్పాను అని బసవతారకం ఆసుపత్రి 24వ వార్షికోత్సవంలో రేవంత్ రెడ్డి అన్నారు. మనలో ఉన్న ఆట నైపుణ్యం వెలికి రావాలి, ప్రజల గుర్తింపు జరగాలంటే నైపుణ్యం కలిగిన ఆటగాడితో పోటీ పడాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈరోజు పక్క రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత అభివృద్ధిలో సంక్షేమంలో వారితో పోటీ పడి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే అవకాశం నాకు వచ్చింది. గతంలో 12 గంటలు పనిచేస్తే సరిపోతుంది, అంతకు మించి అవసరం లేదు అనుకునేవాడిని. కానీ ఇప్పుడు వారు 18 గంటలు పనిచేస్తే నేను 12 గంటలతో సరిపెడితే కుదరదు. కాబట్టి మా అధికారులకు, మా సహచరులకు మనం కూడా 18 గంటలు పని చేయాల్సిందే. అభివృద్ధి విషయంలో, సంక్షేమం విషయంలో పోటీపడి ఈ 2 తెలుగు రాష్ట్రాలు ప్రపంచానికే ఒక రోల్ మోడల్గా నిలబడాలి అని నేను భావిస్తున్నాను. ఆ దిశగా మా ఆలోచన, మా విధానాలు, మా నిర్ణయం ఉంటుంది.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ రోజు మధ్యాహ్నం అసెంబ్లీ నుంచి తిరిగి మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన సందర్భంలో వివిధ ప్రాంతాల నుంచి తమ బాధలు చెప్పుకునేందుకు వచ్చిన వారిని చూశారు. వెంటనే కాన్వాయ్ ఆపి ఆఫీస్ ముందు కుర్చీ వేసుకుని బాధితులతో మాట్లాడి అర్జీలు తీసుకున్నారు. అన్ని అర్జీలకి సంబంధించి అప్పటికప్పుడు అధికారులతో ఫోన్లో మాట్లాడారు. మిగతా అర్జీల పరిష్కారానికి గడువు తీసుకుని పరిష్కరిస్తామని బాధితులకు హామీ ఇచ్చి పంపారు. అయ్యన పాత్రుడితో కలిసి పనిచేసే అవకాశం తనకు రావటం అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి నారా లోకేష్ అన్నారు. వైసీపీ హయాంలో కక్షగట్టి అయ్యన ఇంటిని కూలగొట్టినా, కేసులు పెట్టినా తగ్గకుండా పోరాడారని కొనియాడారు. ఒకే పార్టీ ప్రజల అజెండాగా అయ్యన ముందుకెళ్లారన్నారు. ఆయన ఆధ్వర్యంలో సభను గౌరవప్రదంగా ముందుకు తీసుకువెళ్తామన్నారు. స్వపక్షమే ప్రతిపక్షంలా మారి ప్రజల సమస్యలపై చర్చిస్తామన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు మన మంత్రులు కలిసినప్పుడు మాకు చెప్పారు, ప్రతిపక్ష హోదా లేకపోయినా, ప్రతిపక్ష ఇక్కడ ఈరోజు హౌస్కి రాకపోయినా మనమే ప్రతిపక్షం అనుకోవాలి. ప్రజల తరపున నిలబడాలి, ప్రజల తరపున పోరాడాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, ప్రజలు కావాల్సిన చట్టాలు మనం తీసుకురావాలని చాలా స్పష్టంగా చెప్పారు. దానికి మీ సహకారం చాలా చాలా అవసరం అని మిమ్మల్ని నేను కోరుతున్నాను. అయ్యన పాత్రుడు గారిపైన ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని రకాలుగా హింసించినా ఆయన ఒకే మాట చెప్పేవారు, నేను తగ్గేదే లేదనేవారు. అహర్నిశలు పోరాడేవారు. గన్నవరం సభలో కూడా మీరు ఆనాడు వచ్చి మాట్లాడితే కూడా మరుసటి రోజు మీ పైన కేసు పెట్టి నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా ఇష్యూ చేస్తాం చూసాం. కానీ అయ్యన పాత్రుడు ఎప్పుడు తగ్గలేదు, ఎప్పుడు పోరాడితే ఉన్నారు. ఆ స్ఫూర్తిని మీ అందరం కూడా హౌస్కి తీసుకెళ్తాం. మీ దగ్గర నుంచి మేము చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సో మా లాంటి యువకుల్ని ఈ హౌస్లో మీరు గైడ్ చేయాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ, దేశంలోనే ఉత్తమ విద్యుత్ శాఖగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖను తీర్చిదిద్దేందుకు అన్ని విధాలా ప్రయత్నం చేస్తానని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. శనివారం అమరావతి సచివాలయంలో మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ పలు ప్రభుత్వ కార్యాలయాలు విద్యుత్ ఛార్జీలు చెల్లించకపోతున్నాయని, ఆ కార్యాలయాలపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అదేవిధంగా ఇవాళ మొదటి రోజు నేను ఛార్జ్ తీసుకున్నాను. 3 కార్యక్రమాల మీద మనం దృష్టి పెట్టాం. మొదటగా దాదాపు 44,500 మంది రైతులకి అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇవ్వాలని చెప్పి మొదటి సంతకం పెట్టాము. ఎందుకంటే చాలా కాలం నుంచి రైతులు బోర్లు వేసుకొని కరెంటు కనెక్షన్ లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కరెంటు కనెక్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మొదటి సంతకం 44,500 మందికి విద్యుత్ కనెక్షన్లు ఇస్తూ ఉన్నాం. రెండోది వచ్చేసరికి చాలా కాలం నుంచి గవర్నమెంట్ బిల్డింగ్స్, గవర్నమెంట్ వాళ్ళు కరెంటు బిల్లులు కట్టి కరెంటు బిల్లులు కట్టలేక ప్రతిసారి కూడా గవర్నమెంట్ కరెంటు బిల్లు పంచాయతీలకి కరెంటు బిల్లు కట్ చేస్తూ ఉన్నారు. అవన్నీ లేకుండా రాబోయే రోజుల్లో ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ పైన సోలార్ తోటి పవర్ తీసుకురావాలనే ఒక మంచి ఉద్దేశంతో ఒక కమిటీ వేసాం. 15 రోజుల్లో కమిటీ దాన్ని రివ్యూ చేసి ఇస్తూ ఉంటారు. అవన్నీ కూడా రాబోయే రోజుల్లో మొత్తం గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్నీ కూడా సోలార్తో చేయాలనేది ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నాం. అదేవిధంగా మూడోది వచ్చేసరికి ప్రైమ్ మినిస్టర్ గారు ఫిబ్రవరిలో ఒక కార్యక్రమం ఓపెన్ చేశారు. తద్వారా
ఎవ్రీ హౌస్ హోల్డర్కి 3 కిలోవాట్స్ దాకా మనం కరెంటు సోలార్ ద్వారా కరెంట్ ఇవ్వాలని చెప్పి అనుకున్నాము. అవన్నీ కూడా కమిటీ వేసి జిల్లాలో కమిటీలు వేసేసి తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రతి హౌస్ హోల్డర్ కూడా నాణ్యమైన విద్యుత్తు భారం లేకుండా ఉండేటట్టు తప్పకుండా వాళ్ళందరూ కూడా ఇస్తామని చెప్పి కూడా పేరున మా ముఖ్యమంత్రి గారికి మరొకసారి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి నాకు అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చేసుకుంటూ వెహికల్ ఫైనాన్స్ రంగం అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలను అందిస్తోందని రాష్ట్ర ఎక్సైజ్ మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. బందరు పోర్టు నిర్మాణం ద్వారా ట్రాన్స్పోర్ట్ రంగం అభివృద్ధి చెందుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నగరంలోని ఎంజీ రోడ్ మురళీ ఫార్చ్యూన్ హోటల్ నందు ది కృష్ణా డిస్ట్రిక్ట్ ఫైనాన్షియర్స్ అసోసియేషన్ స్వర్ణోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎక్సైజ్ మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, శ్రీరామ్ ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఉమేష్ జి రేవంకర్, సుందరం ఫైనాన్స్ టీటీ శ్రీనివాస్ రాఘవన్, శ్రీరామ్ ఫైనాన్స్ ఎండి చక్రవర్తి, FIHPA చైర్మన్ పూర్ణచంద్రరావు, అసోసియేషన్ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులు అసోసియేషన్ సభ్యులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలుమూలల నుంచి ఆటో ఫైనాన్స్ రవాణా రంగం ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం కొల్లు రవీంద్ర మాట్లాడుతూ 1974లో 6 సభ్యులతో ప్రారంభమైన కృష్ణా డిస్ట్రిక్ట్ ఆటో ప్రైవేటు ఫైనాన్షియర్స్ అసోసియేషన్ నేడు 170 మందితో విజయవంతంగా ముందుకు సాగడం ఆనందంగా ఉందన్నారు. 50 వసంతాల స్వర్ణోత్సవ వేడుకల్లో నేను అతిథిగా పాల్గొనడం సంతోషంగా ఉండడంతో అసోసియేషన్ మరింత అభివృద్ధి పదంలో సాగాలని మంత్రి కొల్లు రవీంద్ర ఆకాంక్షించారు. విజయవాడ నగరంలో ఆటోమొబైల్ రంగం అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం ప్రైవేటు, ప్రభుత్వ ఫైనాన్స్ రంగాలు అని కొల్లు రవీంద్ర అని తెలిపారు. మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు తీసుకొచ్చిన సంస్కరణల వల్లే దేశంలో ఫైనాన్స్ రంగం అభివృద్ధి చెందినట్లు గుర్తు చేశారు. బందరు పోర్టు నిర్మాణం త్వరలో పూర్తి అవుతుందని, తద్వారా రవాణా అభివృద్ధి చెందుతుందన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఫైనాన్స్ రంగానికి పూర్తి సహకారాన్ని అందిస్తామని భరోసా కల్పించారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ కస్టమర్లకి ఎక్కువ సర్వీసు చేసినప్పుడే నిజమైన అభివృద్ధి చెందుతుందని గద్దె రామ్మోహన్ అన్నారు. దేశంలో ఫైనాన్స్ రంగం పాత్ర ఎంతో ఉందని అన్నారు. ఫైనాన్స్ కంపెనీలకు ఎక్కువ మంది కస్టమర్లు పెరిగితే 10 మందికి ఉపాధి కల్పించే అవకాశం లభిస్తుందన్నారు. విజయవాడ నగరంలో వెహికల్ ఫైనాన్స్ రంగ నిపుణులు నైతిక విలువలు పాటించి వ్యాపారం చేస్తారని గద్దె రామ్మోహన్ కితాబిచ్చారు. ది కృష్ణా డిస్ట్రిక్ట్ ఫైనాన్షియల్ అసోసియేషన్ 50 వసంతాల స్వర్ణోత్సవాలకు తనని ఆహ్వానించినందుకు సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని గద్దె రామ్మోహన్ తెలిపారు. ది కృష్ణా డిస్ట్రిక్ట్ ఫైనాన్షియర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ 50 సంవత్సరాలు స్వర్ణోత్సవాలు సందర్భంగా డ్రైవర్లకి ఉచిత మెగా వైద్య శిబిరం, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. 50 సంవత్సరాల్లో పర్మిట్లు, ఫిట్నెస్, పెనాల్టీలు, ప్రెస్ RCTRతో పాటు ఎన్నో విజయాలను అసోసియేషన్ సాధించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి నాగార్జున, చైర్మన్ GJC కమిటీ VGK ప్రసాద్, అసోసియేషన్ సభ్యులు, AP కృష్ణా జిల్లా లారీ యజమానులు, సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ రోజున అసెంబ్లీలో ఇంపార్టెంట్ ఘట్టం స్పీకర్ ఎన్నుకుంటాం వల్ల నాకు ఫైనాన్స్ ఇచ్చే మొదలే ఇచ్చారు. సడన్గా ఢిల్లీలో GST మీటింగ్ ఉండటం వల్ల ఆయన రవీంద్ర గారు కూడా చెప్పారు, ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయమని చెప్పారు. రవీంద్ర గారు ఇంపార్టెంట్ మీటింగ్ చంద్రబాబు గారితో ఉన్నాం, మన జిల్లా మీద ఒక అరగంట వచ్చేదని చెప్పి వచ్చినందుకు రవీంద్ర గారు కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. చాలా మంది కనిపించారు సార్, వీళ్ళందరూ ఫైనాన్స్ రాజకీయానికి మాకు బాగా ఉపయోగపడేవారు. నాకు చాలా మంది స్నేహితులు కూడా ఉన్నారు, ఎప్పుడు ఫైనాన్స్ ఇస్తామని చెప్పలే, అప్పడుతామని. నాగార్జున గారు రోజు కలుస్తాం, ఆయన ఫైనాన్స్ ఇస్తారని తెలియదు. ఏదో చాలా సంతోషంగా ఉంది. ఇది 1974లో స్టార్ట్ అయినా కూడా విజయవాడ నగరం నేను అనుకోవటం ఆటో ఫీల్డ్కి ఇది ఒక అప్పుడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ప్రథమైన నగరంగా మేము ఫీల్ అయ్యేవాళ్ళం. మీ చిన్నపిల్లప్పుడు కూడా కేవలం ఈ ఫైనాన్స్ కంపెనీలు విజయవాడలో ఎథిక్స్ పాటించడం వల్ల చాలామంది అభివృద్ధి చెందారని నేను గర్వంగా చెప్పగలుగుతాను. ఒక డ్రైవరుగా పనిచేసే ఆయన
మీ బోటి వాళ్ళ సహాయంతో ఒక లారీ కొనుక్కుని ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఇందాక నద్దరామన్ గారు చెప్పినట్టు పివి నరసింహారావు గారు గ్లోబలైజేషన్ తీసుకురావడం వల్ల ప్రపంచీకరణలో అనేక సంస్థలు అనేక కంపెనీలు రావడం మనకు తెలిసినప్పుడు అశోక లైలాండ్ లేకపోతే టాటా మోటార్స్ తప్ప ఇంకోటి ఇవాళ చాలా కంపెనీలు వచ్చినాయి. అట్లాగే ఈరోజు చూస్తే ఈ ట్రాన్స్పోర్టేషన్ పెరగడానికి గల కారణం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడంలో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ చెప్తూ ఉంటారు. వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రోడ్ ట్రాన్స్పోర్టేషన్ పెరగాలి, రోడ్లు డెవలప్ చేయాలి అని చెప్పి వారిని అడిగితే మన దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయని చెప్పి వాజ్పేయి గారు అడిగితే దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది, ఆ ఐడియాని మనం ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని చెప్తే దానికి మొదట నాంది పలికి బిఓటి కింద మరి రోడ్లు నిర్మాణం చేయడం వల్ల ఇవాళ భారతదేశం మొత్తం ప్రపంచంలోనే ఇంత మార్పు రావడానికి గల కారణం కూడా మనం చెప్పాలి. అంత ముందు చూపు ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. కృష్ణా డిస్ట్రిక్ట్ ఆటో ఫైనాన్సర్స్ అసోసియేషన్ గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్కి వచ్చిన ఈ ఇన్వైటీస్ అందరికీ కూడా ధన్యవాదాలు. లాస్ట్ 3-4 డేస్ నుంచి కూడా మేము చేస్తున్న యాక్టివిటీస్ అన్నీ చాలా పర్ఫెక్ట్గా జరిగినాయి. ప్రెస్ నుంచి మీరు కూడా బాగా సపోర్ట్ చేశారు మాకు. సో మీకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కృష్ణా డిస్ట్రిక్ట్ ఆటో ఫైనాన్సర్స్ అసోసియేషన్ స్థాపించి 50 సంవత్సరాల సందర్భంగా మనం స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. ఇవాళ ఆఖరి ఘట్టం ఇది. మనం ఇన్ని రోజులు ఈ గత వారం రోజులుగా మెగా మెడికల్ క్యాంప్ నిర్వర్తించడం జరిగింది. దాదాపు 500 మంది పాల్గొన్నారు దాంట్లో. అలాగే రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ర్యాలీ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అలాగే రోడ్ సేఫ్టీ సెమినార్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. నిన్న ఫెలోషిప్ మీట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ఆఖరి ఘట్టంగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని, ఈ గోల్డెన్ జూబ్లీ స్వర్ణోత్సవ వేడుకని ఇక్కడ ఏర్పాటు చేశాం. దీనికి ముఖ్య అతిథిగా శ్రీరామ్ ఫైనాన్స్ నుంచి ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఉమేష్ రేవణ్కర్ గారు, అలాగే ఎండి వైఎస్ చక్రవర్తి గారు, అలాగే సుందరం ఫైనాన్స్ నుంచి ఈడీ రాజు గారు, రిటైర్డ్ ఈడీ శ్రీనివాస్ ఆచార్య గారు, అలాగే ఎంతోమంది అతిరథ మహారథులు ఇక్కడికి వచ్చున్నారు. వచ్చి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఇవ్వటమే కాకుండా వాళ్ళ మెసేజ్ని కూడా తోటి మెంబర్స్తో పంచుకోవటం జరిగింది. ఇవాళ ఈ 50 సంవత్సరాలు ఈ వ్యవస్థాపక ఫార్మేషన్ చేసుకోవటం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ ప్రయాణంలో ఎన్నో విజయాలు చూసాం. మన తోటి మెంబర్లకి ఇక్కడ ఎన్నో అవకాశాలు కల్పించాం. ఒక మెంబర్లకి సొంత కంపెనీలు స్థాపించుకోవటం కానివ్వండి, ఫండ్స్ ఏర్పాటు చేయటం కానివ్వండి, అలాగే వాళ్ళు చేసే వ్యాపారాన్ని ఎన్నో రెట్లు ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి అసోసియేషన్ వైపు నుంచి తోడ్పడటం జరిగింది. ది కృష్ణా డిస్ట్రిక్ట్ ఆటో ఫైనాన్స్ అసోసియేషన్ 1974లో స్టార్ట్ చేయబడింది. అప్పుడు కేవలం 6 సభ్యులతో ప్రారంభించిన సంస్థ 250 మంది సభ్యుల వరకు పెంపొందింది. 50 సంవత్సరాలలో సభ్యులకి అన్ని విధాలుగా గైడెన్స్ చేయడంతో పాటు సమాజానికి కూడా చాలా సేవ చేయటం జరిగింది. ఎన్నో సందర్భాల్లో రాష్ట్రంలో విపత్తులు ఏర్పడినప్పుడు సభ్యులందరూ కూడా ముందుకు వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్కి డొనేషన్స్ ఇవ్వడం జరిగింది. ఈ రోజున 50 సంవత్సరాల సెలబ్రేషన్స్ సందర్భంలో మెగా మెడికల్ క్యాంప్ ఒకటి నిర్వహించడం జరిగింది. సుమారు 500 మంది ఆటో ఓనర్లు, డ్రైవర్లు వారికి ఫ్రీ మెడికల్ కన్సల్టేషను, ఫ్రీ మెడిసిన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే 19వ తారీఖున రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఈ రోజున గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్కి ఆల్ ఇండియా ఫైనాన్స్ అసోసియేషన్ ఉంది. దాని నుంచి గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్స్ అందరూ వచ్చారు. సభ్యులందరికీ వాళ్ళు అడ్రస్ చేశారు. ఈ సందర్భంగా ఈ సంస్థ ఇంకా చాలా సేవ చేస్తుందని, సమాజానికి కూడా తమ వంతు సహాయం చేస్తుందని తెలియజేస్తూ శానిటరీ కార్యాలయం ద్వారా ప్రజలు పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించుకోవాలని ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రకటించారు. అధికారులు 24/7 ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. శనివారం 44వ డివిజన్లో శానిటరీ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే సృజనా చౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యాలయ సిబ్బంది ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటారని,
ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించుకోవాలని అన్నారు. అధికారులు కూడా ప్రజల నుండి వచ్చిన సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో 44వ డివిజన్ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి, జోనల్ కమిషనర్ కీర్తన, ఈఈ సామ్రాజ్యం, శానిటరీ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్, మైలవరపు దుర్గారావు, మల్లెపు విజయలక్ష్మి, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, బీజేపీ మండల అధ్యక్షుడు పచ్చిపులుసు ప్రసాద్, బీజేపీ నాయకులు, టీడీపీ నాయకులు, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. శానిటరీ మున్సిపల్ కార్పొరేషన్ తరఫున శానిటరీ కార్యాలయానికి ఇనాగ్రేట్ చేయడం జరిగింది. రేపటి నుంచి ఇక్కడ మన శానిటరీకి సంబంధించిన ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడి నుంచి ఆపరేట్ చేసి ఈ డివిజన్ వరకు మాత్రం డెఫినెట్గా 24/7 అందుబాటులో ఉండి బాగా పని చేయాలని చెప్పి కోరుకుంటూ ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలి. ఏదైనా సమస్యలు ఉంటే ఎమ్మెల్యే ఆఫీస్ నుండి కూడా ఇక్కడ రిప్రజెంటేషన్ పెడతాం. ఒక నెల రోజుల్లో వాళ్ళ ద్వారా పెడితే కోఆర్డినేట్ చేస్తారు అందరికీ. ఆ విషయం ప్రజలందరూ కూడా తెలియపరుస్తారు. మన పశ్చిమ నియోజకవర్గంలో 44వ డివిజన్లో మన స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి సుజనా చౌదరి గారి చేతుల మీదుగా ఈరోజు శానిటరీ ఆఫీస్ను ఓపెన్ చేయడం జరుగుతుంది. సుమారు 14 లక్షలతో ఈ శానిటరీ ఆఫీస్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇవాళ జిఎన్ఆర్ఎం స్కూల్ పరిధిలో ఉన్నటువంటి మన పిల్లలకు స్కూల్ కిట్స్ అంటే బుక్స్ కానివ్వండి, షూస్, టై, బెల్ట్, పుస్తకాలు ఇవన్నీ ఆయన చేతుల మీదుగా అందజేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమం ఎంత సక్సెస్గా జరగడానికి సహకరించిన ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తాను. నియోజకవర్గం అభివృద్ధి చెందిందని చెప్పుకునేలాగా మోడల్గా ఒక నియోజకవర్గాన్ని తయారు చేయాలని చెప్పి ఈరోజు ప్రతి ఒక్క డివిజన్లో కూడా పర్యటించి సమస్యల మీద దృష్టి పెట్టి ఎక్కడేం కావాలో అన్నీ కూడా సమకూరుస్తున్న ఒక గొప్ప నాయకుడు అని చెప్పి నేను తెలియజేస్తాను. ఏపీలో కూటమి పాలనలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టారని, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. ఏపీలో కూటమి సర్కార్ సాగిస్తున్న పాలన దేనికి సంకేతం? కోర్టు ప్రొసీడింగ్లో ఉండగానే తాడేపల్లి కేంద్ర కార్యాలయాన్ని నేలమట్టం చేశారని మండిపడ్డారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి ఏపీలో టీడీపీ ధమనకాండ సృష్టిస్తోందని, గడిచిన 20 రోజులుగా ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులపై దాడులు జరుగుతున్నాయని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖపట్నంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు తెల్లవారుజామున తాడేపల్లి వైసీపీ కార్యాలయం నిర్మాణాన్ని కూల్చివేశారని, కోర్టులో ప్రొసీడింగ్ జరుగుతుండగానే ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం పోయి టీడీపీ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని విమర్శించారు. ఎండాడలో 2 ఎకరాలు వైసీపీ కార్యాలయం కోసం 33 ఏళ్ల లీజుకు కేటాయింపు చేశాం. 2023 ఫిబ్రవరిలో ఉడాకి ప్లాన్ అప్లై చేశాం. దీనికోసం 15,65,000 రూపాయలు కట్టాం. అనకాపల్లి కార్యాలయ నిర్మాణానికి 30 లక్షలకు పైగా కట్టాము. అనుమతులు లేకుండా నిర్మాణం చేశామని అవాస్తవాలు చెబుతున్నారు. ఇప్పుడు ఉడా కాదు జీవీఎంసీ ప్లాన్ అప్లై చేయాలంటూ నోటీసులు ఇచ్చారు. గజాల్లో ఉంటే జీవీఎంసీ నుంచి ప్లాన్ తీసుకోవాలి, కానీ ఎకరాల్లో ఉంటే ఉడా నుండి ప్లాన్ తీసుకొని జీవీఎంసీకి ప్లాన్ అప్లై చేయాలి. మేము అదే చేశాం. మీకు సొంత రాజ్యాంగం ఉందని ఇలా చేయడం దారుణం అని వివరించారు. ఈరోజు తెల్లవారుజామున మనం చూసాం, మీరు కూడా మీ దృష్టి కూడా అదంతా కూడా వచ్చింది. దాని మీద కోర్టుకు వెళ్ళి కోర్టులో ఇంకా ప్రొసీడింగ్స్ జరుగుతుండగానే హై హ్యాండెడ్గా ఏ రకంగా కార్యాలయాన్ని పూర్తిగా 2 అంతస్తులు నిర్మించినటువంటి కార్యాలయాన్ని ఏ రకంగా నేలమట్టం చేశారు అన్నటువంటిది చూసాం. ఈరోజు రాష్ట్రంలో అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పూర్తిగా పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ తాలూకా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. వారు ఏదైతే ముందు నుంచి వారు ఎన్నికల ప్రచారంలో చెప్పారో, వారు అధికారంలోకి రాకమునుపు చెప్పారో, వారు చెప్పినటువంటి ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈరోజు రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఇంకా పైపెచ్చు ఈరోజు అసెంబ్లీలో నీతులు మాట్లాడుతూ ఉన్నారు. సరే, మేమైతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న సమావేశం పెట్టినప్పుడు చాలా క్లియర్గా కేటగారికల్గా చెప్పారు. 6 నెలల పాటు వారికి హనీమూన్ పీరియడ్ అనేటువంటిది నడుస్తూ ఉంది. సహజంగా ఒక అధికారంలోకి వచ్చినటువంటి రాజకీయ పార్టీకి, అధికారంలోకి వచ్చినటువంటి ఆ పార్టీకి సమయం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వారు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడానికి మనం సమయం ఇవ్వాలి. వారు తీసుకునేటువంటి నిర్ణయాలకు మనం సమయం ఇవ్వాలి. ఇప్పుడు మనం మాట్లాడాల్సినటువంటి పని లేదు. 6 నెలల తర్వాత వారు తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ చూసిన తర్వాత అప్పుడు మనం స్పందిద్దాం అనేటువంటి మాట
జగన్మోహన్ రెడ్డి గారు మొన్న సమావేశంలో చెప్పారు. ప్రజలు గౌరవ సభకు చరమగీతం పాడి చంద్రబాబు నాయకత్వంలో గౌరవ సభకు స్వాగతం పలికారని రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడు, కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి అఖండ మెజారిటీతో రాష్ట్రంలో అధికారంలోకి రావటం పట్ల టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారని, తమ అభిమాన నేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి కావాలంటూ మొక్కుకున్న నేతలు వాటిని నేడు చెల్లించుకోవటం చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు పట్ల ప్రజల్లో ఉన్న గౌరవం, ఆదరాభిమానాలు అర్థమవుతున్నాయన్నారు. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కూటమి అఖండ విజయం సాధించిన సందర్భంగా ఎస్ఎల్వి గ్రూప్ అధినేత పి శ్రీనివాసరాజు విజయవాడ నుండి తిరుమల తిరుపతి వరకు కాలినడక యాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడు, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు రఘురామకృష్ణరాజు, బోండా ఉమ, గద్దె రామ్మోహన్, బోడే ప్రసాద్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ, ఏదైతే ఆనాడు చంద్రబాబు నాయుడు గౌరవ సభలో ఉండను, ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ముఖ్యమంత్రిగా తిరిగి గౌరవ సభలో అడుగు పెడతానని శాసనసభలో ప్రతిజ్ఞ చేశారో అది నెరవేరిన సందర్భంగా కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తున్న శ్రీనివాసరాజు తన స్వలాభం చూసుకోకుండా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వం రావాలని మొక్కుకోవడం ఎంతో హర్షణీయమన్నారు. రాష్ట్ర అభివృద్ధి, భావితరాల భవిష్యత్తు కోసం, రాష్ట్ర పునర్నిర్మాణం కోసం శ్రీనివాసరాజు మొక్కుకున్న మొక్కు నేడు చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో నెరవేరిందన్నారు. కాలినడకన యాత్రకు బయలుదేరిన శ్రీనివాసరాజుకు భగవంతుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్ర అభివృద్ధి, భావితరాల భవిష్యత్తు కోసం, రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ఈ స్వామివారికి మొక్కుకున్నానని, ఆ మొక్కు నెరవేరిన సందర్భంగా తీర్చుకునేందుకు యాత్రగా బయలుదేరానని తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమం క్రమం తప్పకుండా తన అనంతరం తన కుమారులు కూడా నిర్వహిస్తారని తెలిపారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క గౌరవ సభలో ఉండను, ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ముఖ్యమంత్రిగానే గౌరవ సభలో అడుగు పెడతానని ఏదైతే ఆయన ఆ రోజు శాసనసభలో ప్రతిజ్ఞ చేశారో ఆ ప్రతిజ్ఞ నెరవేరాలి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలి అని మన శ్రీనివాస రాజు గారు మరి ఏదైతే విజయవాడ నుంచి అత్యంత పవిత్రమైనటువంటి మన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి కాలినడకన వస్తానని ఏదైతే మొక్కు ఆ రోజు అనుకున్నారో మరి ఆయన మొక్కుని మరి ఆ దేవుడు నెరవేర్చినట్టుగా, ఆ ప్రజలు నెరవేర్చినటువంటి స్థితిలో మరి ఈరోజు మరి ఆయన ప్రమాణ స్వీకారం, ఆయన మొక్కు అనుకున్నట్టుగా ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరి ఈరోజు మరి ఇక్కడ విజయవాడ నుంచి మరి కాలినడకన తిరుపతి వెళ్తున్నటువంటి సందర్భంగా మేమందరం కూడా ఆయనకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము కూడా ఆయన తరపున వెంకటేశ్వర స్వామిని కూడా ఈయన యొక్క మరి ఏదైతే కాలినడకన వెళ్ళేటువంటి దారిలో ఈయనకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు, కష్టాలు, ఆరోగ్యపరమైన సమస్యలు రాకుండా ఆయన యొక్క కాలినడకన తిరుపతి వెళ్ళేటువంటి ఆ యాత్ర సజావుగా జరగాలని మేము కూడా ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారి దుష్ట పరిపాలనకు నిరసనగా కొందరు పట్టాభి గారు లాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు మాది ఒక రకమైన పోరాటం, తన్నులు తినే పోరాటం. మరి కొందరు మనసులో భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ మంచి చేకూరాలని చెప్పి భగవంతుడి మీద భారం వేసి నిత్యం భగవంతుడిని ఆ ప్రజలందరికీ మంచి చేయాలి స్వామి, మంచి చేస్తే కాలినడకన వచ్చి మీ దర్శనం చేసుకుంటానని చెప్పి భగవంతుడిని ప్రార్థించడం ద్వారా మరి కోరుకున్నది సాధించడం మరో మార్గం. మాది మా పట్టాభి ఒక మార్గం, ఆయనది దైవ మార్గం, మా మార్గాలు అన్నీ కూడా ఫలించినాయి. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర అభివృద్ధికి ఉండాలని కోరుకుంటూ మరి ఇన్నాళ్ళు ఇబ్బందులు పాలైనటువంటి సందర్భంలో ఇక ఎస్ఎల్వి గ్రూప్ అధినేత అయినటువంటి శ్రీనివాసరాజు గారు ఇవాళ ఇక్కడి నుంచి స్వామివారి దగ్గరికి తిరుమలకి పాదయాత్ర ద్వారా తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం అవినీతి పరుల చేతుల నుంచి విముక్తి లభిస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయినాక మరి వస్తానని ఆయన మొక్కుకోవటం, ఇవాళ స్వామివారి ఆశీస్సులతో మరి ఆ కళ నిజమవటం
ఆయన ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం, ఈరోజు అనుకున్న మొక్కు ప్రకారం శ్రీనివాసరాజు గారు విజయవాడ ఎస్ఎల్వి గ్రూప్ దగ్గర నుంచి రామవారిపాడు దగ్గర నుంచి తిరుమలకి 13 రోజుల 14 రోజుల 15 రోజులు ఎన్ని రోజులు పెట్టినా మరి ఆయన పాదయాత్ర ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవడమే. ఎస్ఎల్వి గ్రూప్ చైర్మన్ తిరుమల శ్రీనివాసరాజు గారు విజయవాడ ఎస్ఎల్వి గ్రూప్ దగ్గర నుంచి తిరుమల తిరుపతి వరకు పాదయాత్ర చేస్తూ ఇక్కడి నుంచి మమ్మల్ని కూడా ఆహ్వానించడం నిజంగా ఇది చాలా సులభం. ఎవరైతే వాళ్ళ ప్రజలు కోరుకున్నారో ఇవాళ ప్రజలకి గతంలో చాలా ప్రభుత్వాలు చూసాం, లేదంటే ప్రజలను చూసాం. ఎవరన్నా వాళ్ళు ఇండివిజువల్ కోసం కోరుకునేవాడు, మా కుటుంబం బాగుండాలా, నా పిల్లలు బాగుండాలా, మా పిల్లలకు ఉద్యోగాలు కావాలని కోరుకున్నాడు. కానీ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ ప్రభుత్వం పోవాలని ప్రతి ఒక్కరూ కోరుకున్నారనే దాన్ని ఈ సందర్భం మేము 1 year బ్యాక్ ఊహించిందే. ఆ ఊహను నిజం చేసుకోవడం కోసం స్వామివారికి మొక్కుకోవటం, అలాగే తదనుగుణంగా మా సైట్లో ఉన్న మనుషులు అవ్వచ్చు, మేము అమ్మిన ఫ్లాట్లు ఓనర్స్ అవ్వచ్చు, కస్టమర్స్ అవ్వచ్చు, దగ్గర ఒక 10,000 నుంచి 15,000 మందికి మొబిలైజేషన్ చేస్తూ మనం ఈ రాష్ట్రం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారం రాకపోతే కనుక ఖచ్చితంగా ఊరు వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. మన ఆస్తుల వాల్యూలన్నీ డిక్రీజ్ అయిపోతాయి, ఇంక్రీజ్ అవ్వట్లేదు. 5 ఏళ్ళ నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎస్ఎఫ్టీ 4,000 కొనుక్కున్న ఇల్లు ఇవాళకి తగ్గింది పెరగలేదు. మీ ఆస్తుల వాల్యూలు పెరగాలన్నా, అలాగే మీరు పనిచేసే పని విలువ పెరగాలన్నా అందరినీ మొబిలైజ్ చేసుకుంటూ మేము రావడం జరిగిందండి. అనుకున్నట్టుగానే ఆ వెంకటేశ్వర ఆశీస్సులతోటి ప్రజలందరూ కూడా ఒక్క తాటిపై నిలబడి ఈ దిగ్విజయం అందించినందుకు గాను మా మొక్కు తెచ్చుకోవడం గురించి ఇవ్వాలేస్తున్నాం. ఈరోజు ఈ సందర్భంగా నేను ఆ రోజు మొక్కున్న మొక్కు ఈ 1 సంవత్సరం కాదండి, 5 సంవత్సరాలు, ప్రతి సంవత్సరం 5 సంవత్సరాల్లో మొక్కున్నాం. అలాగే దీంతోపాటు ఈ దేవుడి దగ్గర ఉండి నేను ఇంకొక మాట కూడా చెప్తున్నాను. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్ననాళ్ళు కూడా ప్రతి సంవత్సరం కాలినాడనే తిరుమల తిరుపతి దేవస్థానం వచ్చి మొక్కుకుంటాన్ని నా ఓపుకున్నంత సేపు నేను, నా తర్వాత నా మనవలు, నా పిల్లలు వాళ్ళు కూడా వస్తారు. నా తరఫున నేను లేకపోతే కనుక వాళ్ళు కూడా వస్తారని ఈ క్షణాన్ని కోరుకుంటున్నానండి, ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇటీవలే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి పార్టీలకు 160 స్థానాలకు పైగా వస్తాయని చెప్పిన కేకే సర్వే టీం విజయవాడకు విచ్చేసింది. కేకే చెప్పిన ఫలితాలు అక్షర సత్యాలు కావడంతో కేకేకు రాష్ట్ర వ్యాప్తంగా క్రేజ్ ఏర్పడింది. ఈ క్రమంలో ఈరోజు విజయవాడకు విచ్చేసిన కిరణ్ కొండేటిని పలువురు నేతలు సన్మానించారు. సన్మాన సభలో కిరణ్ కొండేటి మీడియాతో మాట్లాడారు. సర్వే ఫలితాలు ఖచ్చితంగా ఉండేందుకు అనేక మార్గాలను ఎంచుకున్నామన్నారు. 2019 ఎన్నికల ఫలితాల్లో వైసీపీకి 151 స్థానాలు వస్తాయని చెప్పాం, అది నిజమైందన్నారు. 2024 ఎన్నికలలో 160కి పైగా కూటమికి వస్తాయని చెప్పాం, సత్యమని తేలిందన్నారు. సర్వే చేసే సమయంలో అనేక అంశాలను లోతుగా పరిశీలించడం ద్వారా ఖచ్చితత్వ ఫలితాలు ఇచ్చామన్నారు. జగన్ కేవలం సంక్షేమాన్ని నమ్ముకోవడం వల్లే ప్రజాదరణకు దూరమయ్యారన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పట్టించుకోలేదన్నారు. కూటమి పార్టీపై ప్రజలు చాలా విశ్వాసంతో ఓట్లు వేసి గెలిపించారన్నారు. ప్రజల జీవనానికి అవసరమైన దారులు చూపిస్తే పాలకులకు అండగా ఉంటారనేది మా సర్వేలో తేలిందన్నారు. దీక్షా మీడియా ద్వారా కేకే గారిని ఒక 2 నెలల క్రితమే ఇంటర్వ్యూ చేశాము. కేకే గారికి నాకు 1 year నుంచి తెలుసు. కేకే గారికి సంబంధించిన ప్రతి ఒక్క వీడియో సంవత్సర కాలంగా మన దీక్షా మీడియాతో మనం ప్రమోట్ చేస్తూనే ఉన్నాము. ఆయన నా మిత్రుడు అని చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంది. అలానే కేకే సర్వేస్ సంబంధించిన ప్రతి వీడియో 2 నెలల నుంచి ఆయన చేసిన ప్రతి వీడియో దీక్షా మీడియాలో పూర్తి స్థాయిలో మనం విడుదల చేయడం జరిగింది. ఎప్పుడైతే ఆయన విజయం సాధించారో ఒక్క నిమిషం కూడా తేడా లేకుండా అన్ని ఛానల్స్లో ఇంటర్వ్యూలు ఇస్తూ వచ్చారు. కానీ ఈరోజు నేను పిలవంగానే అన్న ఇక్కడ మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు లోకల్ వాళ్ళు, అలానే చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు, అలానే మీరు నా స్నేహితుడు కాబట్టి అందరూ నన్ను అడుగుతున్నారు రండి అంటే ఎంతమంది అడిగినా సరే, ఎమ్మెల్యే స్థాయి, మినిస్టర్ స్థాయి, అలాగే శాటిలైట్ ఛానల్ వాళ్ళు అడిగినా సరే లేదు దీక్షా మీడియాకి నేను అవకాశం ఇస్తాను, దీక్షా మీడియా కండక్ట్ చేస్తే నేనే వస్తానని చెప్పి నాతో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయించిన కేకే అన్నకి ఒకసారి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలానే ఈ ప్రోగ్రాము మనం కేకే గారిని ఇంటరాక్షన్ సెషన్స్ స్టార్ట్ చేశాము. మార్నింగ్ కొంతమంది ప్రముఖులు కలిశారు. ఇప్పుడు ఐలాపురంలో ఇక్కడ సభ ఏర్పాటు చేశాము. ఈవినింగ్ 4 o'clockకి మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లిలో ఫార్చ్యూన్ గ్రాండ్లో మరొక సభ ఏర్పాటు చేసాం. అక్కడ కూడా దాదాపు 200 నుంచి 300 మంది అభిమానులు ఆయన కలవడానికి వస్తున్నారు.
అలానే చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా బాగా ఎక్కువ మంది మా గ్రామాలకి రండి అని అడుగుతున్నారు. సో త్వరలోనే ఆల్రెడీ ఆయన స్టేట్ వైజ్గా అన్ని సిటీలు తిరుగుతున్నారు. త్వరలోనే ఆయన మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మళ్ళా రండి అన్ని గ్రామాల్లో తిరగడానికి మాతో సహకరించాలని అడుగుతున్నాము. సో కేకే గారిని మళ్ళీ ఇంకోసారి తీసుకుని వచ్చి అన్ని గ్రామాలు తిరుగుతామని మేము ఈ సందర్భంగా చెప్తున్నాము. సో ఇక్కడ మమ్మల్ని సహకరించడానికి వచ్చిన బాడీ శంకర్ అన్న, విజయవాడ సెంట్రల్ జోన్, అలానే మా గురువు గారు చందు జనార్దన్ గారు సహకారంతో ఈ సభ ఇక్కడ ఏర్పాటు చేసింది. ఆర్గనైజ్ చేసినటువంటి దీక్ష మీడియా రాజేష్ గారికి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. సో ఇంతకుముందే చెప్పినట్లుగా అందరినీ కలవాలని ఎక్కువ మంది నియోజకవర్గాల నుంచి, ఎందుకంటే రాని నియోజకవర్గం రిక్వెస్ట్ లేదు, ప్రతి నియోజకవర్గం నుంచి రిక్వెస్ట్, లేదా ప్రతి దేశం నుంచి ఇక్కడికి ఒకసారి రండి అని అంటున్నారు. సో అందరినీ కలవలేకపోయినా కనీసం 4-5 రోజులన్నా దీన్ని స్పెండ్ చేసి 4-5 ప్లేసులు నేను ఊరినే అలా కలుసొద్దామని నాకు శాయశక్తుల అవకాశం ఉన్నంతసేపు ప్రయత్నిస్తున్నాను. సో కలవలేని వాళ్ళకి, నేను రాలేని నియోజకవర్గాలకి అందరికీ సారీ చెప్పుకుంటూ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో ఇప్పట్లాగే ఎప్పుడు కూడా ఏ పార్టీకో, ఏ వ్యక్తులకో, ఏ వర్గాలకో సపోర్ట్ చేయకుండా ఇలాంటి నిబద్ధతతోనే, ఇలాంటి నిజాయితీతోనే ముందుకెళ్తానని. సో ఈ కేకే సర్వీస్ అనేది కేవలం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో చేయగల దమ్ముతో మనం ముందుకెళ్తామని, ఒక తెలుగు వాళ్ళగా మనం గర్వపడే పొజిషన్కి మనం ఉండాలని నేను కోరుకుంటూ, అలాగే మీ రంగాల్లో కూడా ధైర్యంగా నిజాయితీగా ముందుకెళ్తారని, ఇలా వెళ్తే ప్రతి ఒక్కరి ఆశీస్సులతో పాటు ఖచ్చితంగా మీరు ముందుకెళ్తారని నమ్ముతూ, దానికి ఒక ఆదర్శంగా నేను నిలబడాలని, దానికి తోడు నిజాయితీగా ఉండాలని విశ్వసిస్తూ నీట్ పరీక్షల్లో జరిగిన అక్రమాలపై సమగ్రమైన న్యాయ విచారణ జరిపించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మార్గదర్శకాల పర్యవేక్షణలో నీట్ పరీక్ష నిర్వహించి విద్యార్థులకు న్యాయం చేకూర్చాలని కోరారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారం కేంద్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. కాంగ్రెస్ వామపక్షాలు, విద్యార్థి ప్రజా సంఘాలు నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో లెనిన్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు మాట్లాడుతూ వైద్య విద్య అభ్యసించాలనే విద్యార్థుల జీవితాలతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చెలగాటమాడుతుందని మండిపడ్డారు. పేపర్ లీక్లతో వారి భవిష్యత్తు ప్రశ్నార్థకం చేస్తుందని తెలిపారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై సమగ్రమైన న్యాయ విచారణతో పాటు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో మరలా నీట్ పరీక్ష నిర్వహించాలని కోరారు. ఇవాళ భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్న 24 లక్షల మంది నీట్కి అప్పేర్ అయిన విద్యార్థులందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. వారందరి తరఫున దేశవ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాలు, ప్రతిపక్ష రాజకీయ పార్టీలు అన్నీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఈ పేపర్ లీకేజ్ పైన సమగ్రమైన న్యాయ విచారణ జరిపించాలి. అదేవిధంగా వీటిని ఏదైతే ఉందో ఆ నీట్ పరీక్షను రద్దు చేయాలి. రద్దు చేయడమే కాకుండా రాబోయే రోజుల్లో సుప్రీంకోర్టు యొక్క నేతృత్వంలో, వారి యొక్క పర్యవేక్షణలో మళ్ళీ నీట్ పరీక్ష నిర్వహించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయితే ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం అయిన దానికి కాని దానికి ప్రతిపక్షాలను బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. నీట్ పరీక్ష ఈ రకంగా జరిగింది, లీకేజ్ అయిందని చెప్పి అందరూ కూడా మొత్తుకుంటూ ఉంటే, బీహార్ ప్రతిపక్ష నాయకుడు తేజస్వి యాదవ్ యొక్క పిఏ ఇందులో ఇన్వాల్వ్ అయినాడని చెప్పి బ్లాక్మెయిలింగ్ పూనుకున్నారు, దుష్ప్రచారానికి పూనుకున్నారు. ఈ విషయంలోనే కాదు, ప్రతి విషయంలో కూడా పక్కా బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. 706 మెడికల్ కాలేజీలు, 329 బీడీఎస్ కాలేజీలు అడ్మిషన్కి సంబంధించినటువంటి జరిపినటువంటి నీట్ ఎగ్జామ్స్లో విద్యార్థుల యొక్క భవిష్యత్తుతో బీజేపీ ప్రభుత్వం వ్యాపారం చేసింది. ప్రశ్నాపత్రాలని 30 లక్షల రూపాయలకు అమ్ముడు చేయడంతో అర్హత లేనటువంటి వారు కూడా అందలం ఎక్కేటటువంటి పరిస్థితి బీజేపీ ప్రభుత్వం ఆస్కారం ఇచ్చింది. అందువలన నీట్ ఎగ్జామ్స్ని, అలాగే నెట్ ఎగ్జామ్స్ని రెండింటిని కూడా రద్దు చేయాలి. జరిపినటువంటి దాన్ని మరలా ఎగ్జామ్స్ జరిపి విద్యార్థుల యొక్క భవిష్యత్తుని కాపాడాలని చెప్పి, జరిగినటువంటి అన్యాయం పైన ఎవరైతే ఈ ప్రశ్నాపత్రాలని అమ్ముడు చేశారో, అమ్మారో వారిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపించాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికి బాధ్యులైనటువంటి బీజేపీ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పి, కేంద్ర బీజేపీ ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని చెప్పి, జరిపినటువంటి ఎగ్జామ్స్ని మరలా జరిపించాలని చెప్పి సిపిఐ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఈ రోజున నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉన్నది. ప్రభుత్వం దీనిపైన స్పందించాలని చెప్పి కోరుతాం.
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి. ఇది మంచి పద్ధతి కాదని అన్నారు. అసభ్యకరంగా మెసేజ్లు చేస్తూ టార్చర్ పెడుతున్నారని, అంతకంటే ఒకేసారి చంపేయాలని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ముద్రగడ పద్మనాభం. బూతులు మాట్లాడటం ఆపించాలని పవన్ ను వేడుకున్నారు ముద్రగడ. తనను బూతులు తిడుతూ మెసేజ్లు పెడుతూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్నారని ముద్రగడ పద్మనాభరెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అంతకంటే నా ఇంటికి రండి, నేను నా కుటుంబ సభ్యులు మొత్తం 7 మంది ఉన్నాం, మా అందరినీ చంపేయండి అంటూ వాపోయారు. ఇకనైనా మెసేజ్లు ఆపాలంటూ పవన్ కళ్యాణ్ అభిమానులను వేడుకున్నారు. కొన్ని రోజులుగా భయంకరమైన బూతులు తిడుతూ తనను మెసేజ్లు పెడుతున్నారని, ఇటువంటి వాటిని కట్టడి చేయాలంటూ పవన్ కళ్యాణ్ను విజ్ఞప్తి చేశారు ముద్రగడ పద్మనాభం. దయచేసి పవన్ కళ్యాణ్ గారు, మిమ్మల్ని ప్రేమించే యువత నిత్యం బూతులు పెడతా ఉన్నారు మెసేజ్ల ద్వారా. ఇది మంచి పద్ధతి కాదని నా అభిప్రాయం. మీ భాషలో పెట్టాలి అనుకుంటే పెట్టించండి, నేను బాధపడను. దానికన్నా ఒకటి చేయండి. మా కుటుంబంలో 7 ఉన్నాం. నేను, నా భార్య, నా పెద్ద కొడుకు, చిన్న కొడుకు, కోడలు, మనవరాలు, మనవడు. ఒకేసారి పంపించిన మనుషుల్ని చెప్పించేయండి. మమ్మల్ని మేమే అడ్డుపడం, మీ అనాథనం, నాకంటే ఎవరు లేరు. అంతేగాని బూతులు మాట్లాడించడం ఆత్మని వినయపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. దయచేసి ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్ విషయంలోనూ, బీసీ రిజర్వేషన్లోనూ మీ అడుగులు స్పీడ్గా పడాలని రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని కోరుకున్నారు కాబట్టి వారికి ఆశలు నిరాశ కాకుండా చేయమని పవన్ కళ్యాణ్ గారు చాలా చోట్ల వైసీపీకి ఓట్లేసే వారి మీద, ఇళ్ల మీద, మనుషుల మీద దాడి చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని నా అభిప్రాయం. ఎన్నో ఎలక్షన్లు చూసామండి. ఓడిపోయిన వారి మీద ఇప్పుడు దాడి చేసిన సందర్భాలు ఎప్పుడూ ఏ ప్రభుత్వం కూర్చోలేదు. నేను పర్సనల్గా చేయలేదు. విద్యార్థులను విద్యలో రాణించే విధంగా కృషి చేయవలసిన గురుతర బాధ్యత ఉపాధ్యాయుల మీద ఉందని పశ్చిమ ఎమ్మెల్యే ఎలమంచిలి సత్యనారాయణ సుజనా చౌదరి స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వస్తువుల కల్పనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేస్తున్నాయని తెలిపారు. రామరాజనగర్లోని గొల్లపల్లి నాగేశ్వరరావు మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలో శనివారం విద్యార్థులకు పుస్తకాల కిట్లు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలల అభివృద్ధికి, విద్యాభివృద్ధికి కట్టుబడి ఉన్నాయని అన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక వసతులతో పాటు విద్యార్థులను విద్యలో రాణింపచేసే విధంగా కృషి చేయాల్సిన గురుతర బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని తెలిపారు. వెనుకబడిన విద్యార్థులను కూడా చదువులో ముందుకు తీసుకురావాలని సూచించారు. కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి మాట్లాడుతూ, విద్యార్థులు బాగా చదువుకొని తల్లిదండ్రులకు చదువుకున్న స్కూలుకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు బుక్స్, కిట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, స్కూల్ హెచ్ఎం వివి రవికుమార్, ఎంఈఓ పివి నరసింహారావు, నాయకులు మైలవరపు దుర్గారావు, ఎస్ఎంసీ చైర్పర్సన్స్ ఎం రజని, బీజేపీ మండల అధ్యక్షుడు పచ్చిపులుసు ప్రసాద్, బీజేపీ నాయకులు, టీడీపీ నాయకులు, జనసేన నాయకుల తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో 44వ డివిజన్లో జిఎన్ఆర్ఎంసీ స్కూల్లో స్టూడెంట్స్ కిట్స్ అంటే పుస్తకాలు, బ్యాగ్, షూస్, యూనిఫామ్ కూడా అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది గవర్నమెంట్ తరఫున. సో గవర్నమెంట్ ఎడ్యుకేషన్ మీద ఎలాగైనా ఎక్కువ ఫోకస్ చేయాలనేది ఈ కొత్త గవర్నమెంట్ ఉద్దేశం కూడా. దాంతోపాటు ఇక్కడ టీచర్స్ అందరికీ ఇవన్నీ అంటే మెటీరియల్గా మనం కొంటాం, పంపిస్తాం, గవర్నమెంట్ డబ్బుతో చేస్తుంది. టీచర్స్ శ్రద్ధగా పిల్లలకి బాగా చదువు చెప్పి, కొంచెం వీక్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళని కూడా హ్యాండ్ హోల్డ్ చేసి పైకి తీసుకురావాలని చెప్పి వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు వైసీపీ ఎస్సీ నాయకుడు, కోఆప్షన్ మెంబర్ నందెపు జగదీష్ తెలియజేశారు. ప్రకాష్ నగర్లో అక్రమంగా తన భవనాన్ని అధికారులు కూల్చివేసిన వైసీపీ నాయకులు ఎవరూ స్పందించకపోవడం దారుణమని వాపోయారు. పాయకాపురంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో నందెపు జగదీష్ మాట్లాడుతూ, సుదీర్ఘంగా 30 సంవత్సరాల పాటు టీడీపీ పార్టీకి సేవలు అందించామని తెలిపారు. 224 గజాల స్థలం, దానిలో 30 గజాలు అక్రమంగా ఉందని అధికారులు చెబుతున్నారని అన్నారు. ఒకవేళ ఆక్రమణ జరిగి ఉంటే తీసుకునే విధానం ఇది కాదన్నారు. దేవినేని ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్ రావు వద్ద తమ పనిచేశానని గుర్తు చేశారు.
2014లో బోండా ఉమకి ఎమ్మెల్యే సీటు కోసం హైదరాబాద్లో ఉద్యమాలు చేశామని వెల్లడించారు. తిరువూరులో ఎమ్మెల్యేగా పోటీ చేద్దామని తను వెళ్తే తనపై కక్ష సాధింపు చర్యలు చేపట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తన్ను వైసీపీలోకి తీసుకువెళ్లిన పెద్దలు నేడు కనబడడం లేదన్నారు. తన ఇల్లు కూల్చివేత విషయంపై ఫోన్ చేసినా తీయడం లేదని, తను ఎవరికీ శత్రువుని కాదన్నారు. తన రాజకీయ భవిష్యత్తు తన ఇంటిని సర్వనాశనం చేశారన్నారు. తనకు రక్షణ కల్పించలేని వైఎస్ఆర్సీపీలో ఉండలేనని, అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. ప్రకాష్ నగర్లో నా బిల్డింగు అక్రమంగా కూల్చేయడం జరిగింది. దానికి కాను నేను వైఎస్ఆర్పీసీలో ఆప్షన్ నెంబర్గా ఉన్నాను. మరి ఇలాగా నాకు నోటీస్ ఇచ్చారు నా ఇలా బిల్డింగ్ కూల్చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ పెద్దలకి చాలామందికి చెప్పడం జరిగింది. కానీ ఎవరు పట్టించుకోలేదు. దానికి కానీ నేను వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసేసాను. మేయర్ గారికి రాయన భాగ్యలక్ష్మి గారికి కూడా నా రిజిగ్నేషన్ లెటర్ ఇవ్వటం జరిగింది. ఒకటే చెప్తున్నా, నేను సుదీర్ఘకాలం 30 సంవత్సరాలు టీడీపీలో ఉండటం జరిగింది. ఆ తర్వాత నేను కార్పొరేటర్గా కూడా గెలవటం జరిగింది. నా బిల్డింగు అక్రమం అనేసి తేల్చారు. ఇది 224 గజాల్లో 30 గజాలు గవర్నమెంట్ భూమి ఉందంటున్నారు. తీసేసుకోండి, కానీ తీసుకునే విధానం ఇది కాదు. నేను గద్దె రామ్మోహన్ రావు గారి దగ్గర, వల్లభనేని వంశీ గారి దగ్గర, నాగుల మీరా గారి దగ్గర, దేవినేని ఉమా గారి దగ్గర ఎంతోమంది దగ్గర పనిచేశాను. నేను ఎవరి దగ్గర కూడా ఏం మోసం చేయలేదు. బోండా ఉమేశ్వరరావు గారు గెలవడానికి 2014లో నేను చాలా ప్రయత్నం చేశాను. చాలామంది మీద గొడవ పడ్డాను చేశాను. గెలిచిన తర్వాత కొంత పట్టించుకోకపోవడం వల్ల నేను తిరువూరు వెళ్ళాను. నేను ఎమ్మెల్యేగా పోటీ చేసుకుందామని. అప్పటి నుంచి నా మీద పగబట్టారు. నేనేం రాజకీయ విమర్శలు చేయను, చేయాల్సిన అవసరం కూడా లేదు. నన్ను వైసీపీలోకి రా అని తీసుకొని వెళ్ళి ఆ పెద్దలు కనబడడం లేదు. తమ కళాశాలకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు పేరుగాంచిన కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో తమ సంస్థ ఎప్పుడూ ముందుంటుందని వికాస్ కళాశాల ప్రిన్సిపల్ బి రమణ తెలిపారు. ప్రతి విద్యార్థి తమ ప్రతిభను చాటుకునే విధంగా ముందడుగులు వేస్తూ నిర్వహించే క్యాంప్ ఇంటర్వ్యూల్లో పాల్గొనడం ఆనందదాయకమన్నారు. నున్న గ్రామంలోని వికాస్ విద్యా సంస్థలో విద్యార్థుల కోసం మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు వివిధ ప్రాంతాల నుండి 800 విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వికాస్ విద్యా సంస్థల చైర్మన్ ఎన్ నర్సిరెడ్డి మాట్లాడుతూ, గడిచిన ఎన్నో ఏళ్లుగా మా కళాశాలలో జాబ్ మేళా నిర్వహించి అనేక మంది విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి జాబ్ మేళాలు ఎన్నో నిర్వహించి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని తెలియజేశారు. వికాస్ విద్యా సంస్థల వైస్ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, మా కళాశాలలో విద్యార్థులకు విద్యతో పాటు ఉద్యోగం కల్పించడమే మా ఏకైక ధ్యేయమని తెలిపారు. కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ బి రమణ మాట్లాడుతూ, చదువుకునే విద్యార్థుల కోసం గత ఎన్నో ఏళ్లుగా తమ కళాశాల సంస్థ ఆధ్వర్యంలో ఇటువంటి మెగా జాబ్ మేళా ఇంటర్వ్యూలను నిర్విరామంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో పేరు పొందిన కంపెనీల ప్రతినిధులు పాల్గొని ఇంటర్వ్యూలో నిర్వహించారన్నారు. ఈ ఇంటర్వ్యూలలో సుమారు 800 విద్యార్థులు పాల్గొనగా వీరిలో సుమారు 200కు పైగా విద్యార్థులు వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారని చెప్పారు. ప్రతి విద్యార్థి తమ ప్రతిభను చాటుకునే విధంగా ఈ మెగా జాబ్ మేళాలో పాల్గొనడం ఆనందదాయకమన్నారు. రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలను కొనసాగిస్తామని చెప్పారు. అనంతరం కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ, తమ కంపెనీలలో ప్రతిభ కలిగిన విద్యార్థులకు అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. ప్రతి విద్యార్థి ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వికాస్ విద్యా సంస్థల ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ ఎస్ కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు. స్కూల్ డ్రైవ్, క్యాంపస్ డ్రైవ్ నడుస్తూ ఉన్నది. 8 కంపెనీలు వచ్చినాయి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడానికి. దాదాపుగా సుమారుగా 40 కాలేజీలు వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఆ ప్రాసెస్ నడుస్తూ ఉంది. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వీ హ్యావ్ ద బెటర్ రిజల్ట్. అండ్ పాలిటెక్నిక్ గ్రాడ్యుయేట్స్, బీటెక్ ఇంజనీర్సు, ఎంబీఏ వీళ్ళు ఎవరైనా సరే ఈ పూల్ డ్రైవ్లో పార్టిసిపేట్ చేయవచ్చు. Already it is going on in our campus in a big way. So I am happy to announce that a big pool drive is being conducted in our college. So thank you.
for all the companies to giving this opportunity to conduct their interviews in our campus. Thank you very much. Thank you one and all. All the best for the participants. Like ఇలా డ్రైవ్ జరుగుతుంది అని తెలిసినప్పుడు we contacted Kishore sir with the HR department and after that సార్ ప్రిన్సిపల్ గారితో మీటింగ్ అరేంజ్ చేశారు. సో లైక్ మా కంపెనీ గురించి అండ్ లైక్ కంప్లీట్గా మేము డిస్క్రిప్షన్ ఇచ్చాము. ఇచ్చిన తర్వాత ఓకే మీరు కండక్ట్ చేసుకోండి అన్నారు. మేము ఓన్లీ కంప్లీట్గా నాట్ ఓన్లీ ఫీమేల్స్ యాజ్ ఆఫ్ నౌ ఫీమేల్స్ని హైర్ చేసుకుంటున్నాము. సో దాని గురించి అని చెప్పేసి వీ కండక్టెడ్ ఎ డ్రైవ్ ఓవర్ హియర్ అండ్ ద రిక్రూటింగ్ ప్రాసెసింగ్ ఈస్ గోయింగ్ ఆన్. లైక్ మా కంపెనీ గురించి వచ్చేసి లైక్ వీఆర్ ఇన్ టు ద యూఎస్ స్టాఫింగ్ ఇండస్ట్రీ అలాంగ్ విత్ ద ఓవర్సీస్ యాజ్ వెల్. సో ఎవరైతే యూఎస్లో ప్రాజెక్ట్స్ కోసం చూస్తున్నారో లైక్ దోస్ హూ గోస్ ఫర్ ద F1 స్టూడెంట్ వీసా లైక్ మాస్టర్స్ చేద్దాం అనుకుని వెళ్ళే వాళ్ళకి ఎవరి పర్సన్కి మేము హెల్ప్ చేస్తాం. సో వీఆర్ ఇన్ టు కంప్లీట్లీ స్టాఫింగ్ ఇండస్ట్రీ. సో ఎవరైతే అక్కడ ప్రాజెక్ట్స్ కోసం చూస్తున్నారో సో మేము వాళ్ళకి ప్రాజెక్ట్స్ తీసుకొచ్చి మా పేరోల్ మీద ఉంచుతాం. సో ఇట్స్ ఆల్ అవర్ కంపెనీ డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ యాజ్ ఎ ప్రిన్సిపల్ సార్. వీఆర్ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. Vikas College lo this is the third time andi. Okay, third time we are conducting interviews campus drive. Last time also we conducted campus drive. We are getting very good support from the college management and today almost 100 plus people still now walk-ins are there inka vastuna unnaru. So మాది వచ్చేసి 15 years కంపెనీ మాది ఏంటి రాజ్ గ్రూప్స్ అంటే వీఆర్ ఫ్రమ్ విజయవాడ సిటీ ఓన్లీ కార్పొరేట్ ఆఫీస్ మంది. సో వీఆర్ ఇంటూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బిజినెసెస్. వీఆర్ ఇంటూ హెచ్ఆర్ ఇండస్ట్రీ, వీఆర్ ఇంటూ వాటర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్, వీఆర్ ఇంటూ హోమ్ ఆటోమేషన్ and we are into constructions like that. Almost 10 plus business we are into. So we are recruiting employees for our company entry level positions నుంచి టెలికాలర్స్ కానీ ఫ్రంట్ ఆఫీస్ కానీ అండ్ వాటర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ బిజినెస్ మేనేజర్స్ కానీ బిజినెస్ ఆఫీసర్స్ కానీ హెచ్ఆర్స్ కానీ ప్రతి ఒక్క ఎంప్లాయ్మెంట్ వీ హ్యావ్ we have almost 500 plus vacancies. So we are recruiting for our company, we are recruiting for other clients also. So this is what exactly, and definitely we are going to give very good number undoubtedly today because that much of support we are getting from Vikas College. So we are going to give the best number to them. And once again thank you so much to everyone. నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ కొన్ని చోట్ల కోట్ల రూపాయల కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసన్న కుమార్ అన్నారు. శనివారం నీట్ను రద్దు చేయాలని కోరుతూ గాంధీనగర్లో ధర్నా చేపట్టారు. నీట్ పరీక్షల్లో కోట్లాది రూపాయల కుంభకోణం దేశానికే సిగ్గుచేటన్నారు. విద్యార్థుల భవిష్యత్తులో ప్రజల ఆరోగ్యానికి ప్రమాదం వాటిల్లే పరిస్థితి ఉందని తెలిపారు. దేశవ్యాప్తంగా పరీక్షల లీకేజీ వ్యవహారం సంచలనంగా మారింది. నీట్ పరీక్ష లీకేజీ, ఆ తర్వాత యూజీసీ నెట్ పరీక్షలో రద్దు చేయడం, ఇవన్నీ కూడా కోట్ల రూపాయల కుంభకోణం తర్వాత ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు సుమోటోగా కేసు తీసుకున్న తర్వాత ఇవన్నీ బయటకు రావడంతో అనివార్యంగా బీజేపీ ప్రభుత్వం నీట్ వ్యవహారంలో తప్పు జరిగిపోయిందని ఒప్పుకోక తప్పలేదు. ఈరోజు నీట్ పరీక్ష బీహారులో 30 లక్షల ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుంచి దాదాపు 1500 మంది విద్యార్థుల దగ్గర నుంచి 30 లక్షల రూపాయలు వసూలు చేశారు. 100 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ పరీక్షలన్నిటిని నిర్వహించేటువంటి సంస్థ, ఈ సంస్థ దగ్గర బయట నుంచి ఈరోజు పేపర్ లీకేజ్ అయినాయి. ఈ పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఎవరి హస్తం ఉందో వెంటనే కేంద్ర ప్రభుత్వం అట్లాగే సుప్రీంకోర్టు కూడా బయట పెట్టాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ విజ్ఞప్తి చేస్తూ ఉంది. దీనికి కారణమైనటువంటి ఎన్టీఏ సంస్థని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికి కారకులైనటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎన్టీఏ రావడానికి కారణం వ్యాపం కుంభకోణం వల్ల 400 కోట్ల రూపాయల వ్యాపం కుంభకోణం జరిగింది కాబట్టి ఈ నీట్ పరీక్షని సెంట్రలైజ్ చేస్తామని ఎన్టీఏని తీసుకొచ్చారు. ఇప్పుడు ఇంకో 100 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. ఇప్పుడు ఏం చేస్తారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎవరైతే దోషులు ఉన్నారో దీనికి అసలు కర్తలు ఎవరో, ప్రధాన కర్తలు ఎవరో వీడిని వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని. రాష్ట్రంలో ఎదుర్కొంటున్న ఎన్నో గిరిజన సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షులు పివి రమణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జీవో నెంబర్ 3ని పునరుద్ధరించాలని, ఇతర కులాలను ఎస్టీ జాబితాలో చేర్చకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. శనివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జాతీయ అధ్యక్షులు పివి రమణ మాట్లాడుతూ గుమ్మడి సంధ్యారానికి రాష్ట్ర మంత్రివర్గంలో మహిళా, శిశు మరియు గిరిజన సంక్షేమ శాఖల మంత్రిగా ప్రభుత్వం నియమించడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో గిరిజనులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, జీవో నెంబర్ 3ని పునరుద్ధరించాలని, అదేవిధంగా ఇతర కులాలను ఎస్టీ జాబితాలో చేర్చకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో గిరిజన ఉద్యోగులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఇప్పటికీ కొన్ని డిపార్ట్మెంట్లలో రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 16(4)(a)(9) ప్రకారం వచ్చిన పదోన్నతులను సరిగ్గా ఇవ్వడం లేదని, పైగా ఎన్నో హెరాస్మెంట్స్కు గురవుతున్నారని, గత ప్రభుత్వంలో ఎంఈఓగా పనిచేసిన కె సత్యనారాయణ ధర రంపచోడవరంలో మా గిరిజన సోదరుని గత ప్రభుత్వం అన్యాయంగా సరెండర్ చేయడం జరిగిందని, ఆయన వెంటనే ప్రభుత్వం విధుల్లోకి వెంటనే తీసుకోవాలని డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతాలలో పట్టాలు మంజూరు చేసి వాళ్లు సాగు చేసుకుంటున్న భూములకు వారికి పూర్తి హక్కును కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు కె బ్రహ్మయ్య, జై బాలాజీ నాయక్, అంగడి వినోద్, బాలరాజు, గోపాలరావు, సిహెచ్బి లక్ష్మి, ఏకుల రవి, కారం వెంకటేశ్వర్లు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. కూటమిగా ఏర్పడి ఆ కూటమి సాధించిన విజయాలని, ఆ విజయాలకి మా పార్టీ తరఫున మేమందరం కలిసి, అంటే కన్వీనర్లు కానీ, స్టేట్ ప్రెసిడెంట్లు కానీ, జిల్లా నాయకులు కానీ అందరూ ఆర్పీఐ పార్టీ తరఫున అందరూ కృషి చేసి కూటమికి ఓట్లేపించి కూటమి అభ్యర్థులందరినీ గెలిపించారు. ఆ రోజు ఈ నెల 11వ తేదీన మా జాతీయ అధ్యక్షులు మరియు కేంద్ర మంత్రివర్యులు రామదాస్ అఠావాలే గారు ఆ రోజు మరీ ప్రెస్ మీటింగ్ పెట్టి ఐలాపురం వాటిలో చెప్పారు, మీరు అందరం కలిసి చంద్రబాబు నాయుడికి ఓటేయమని నేను చెబుతున్నానని చెప్పారు. ఆయన చెప్పినట్టు మేము చేశాము. పరిపాలన అనేది చాలా క్లిష్టమైన పరిస్థితి. ఇప్పుడు ఇందాక అన్నగారు చెప్పినట్టు 14 లక్షలు 15 లక్షలు కోట్లు అప్పుల్లో ఉంది మన రాష్ట్రము. దాన్ని ఎలా బయట వేయాలి ఎలా అనేది అందరూ కలిసికట్టుగా పనిచేయాలని మేమందరం కోరుకుంటున్నాము. అలానే మా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకి మే నెల 11వ తారీఖున జరిగినటువంటి 2024 సంవత్సరంలో కేంద్ర మంత్రి రామదాస్ అఠావాలే గారు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు ఇచ్చినప్పటికీ కూడా ఆయన పరిపాలన కన్నా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చాలా బాగుంటుంది. అందువలన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు కానీ బీసీలు కానీ అందరూ కూడా ఆర్పీఐ అభిమానులు, అంబేద్కర్ పార్టీ అభిమానులు అందరూ కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో కూటమి అభ్యర్థులను గెలిపించవలసిందిగా మరి శ్రీ రామదాస్ అఠావాలే గారు ఆదేశించారు. మరి వారి ఆదేశానుసారమున మరి ఈ రోజున అటు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు. వారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు. మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి అత్యధిక మెజారిటీతో గెలిచి మరి ఈ రోజున ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసి చాలా సంతోషం. వారికి వారి పార్టీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కూటమి అభ్యర్థులుగా మరి అట్లాగే జనసేన కానీ భారతీయ జనతా పార్టీ కూడా మరి అత్యధిక మెజారిటీతో రావడం జరిగింది, చాలా సంతోషం. మరి ఆ రోజున మరి రామదాస్ అఠావాలే గారికి గౌరవనీయులు అప్పుడు ప్రతిపక్ష నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, పాలిట్ బ్యూరో మెంబరు, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, నేషనల్ సెక్రటరీ శ్రీ వర్లరామయ్య గారిని ఐలాపురం హోటల్కి వచ్చి ఆడుదాం ఆంధ్ర పేరుతో గత ప్రభుత్వం నిర్వహించిన క్రీడల్లో అవకతవకలపై సిఐడి విచారణ కోరినట్లు అత్యాపత్య అసోసియేషన్ అధ్యక్షుడు రంభప్రసాద్ వెల్లడించారు. ఈ మేరకు జూన్ 11వ తేదీన సిఐడికి ఫిర్యాదు చేసినట్లు మీడియాతో పేర్కొన్నారు. సీఎం కప్ ఆడుదాం ఆంధ్ర ఈవెంట్ల నిర్వహణ పేరిట అడ్డగోలుగా దోచుకున్న 100 కోట్ల రూపాయల సొమ్ముని నిజానిజాలు విచారణలో నిగ్గు తేలాలని డిమాండ్ చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో రంభప్రసాద్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో జరిగిన సీఎం కప్ ఆడుదాం ఆంధ్ర క్రీడల నిర్వహణలో చోటు చేసుకున్న అవకతవకలపై మాజీ మంత్రి రోజా చాలా తేలిగ్గా మాట్లాడారన్నారు. నాసిరకం పరికరాలు కొనుగోలు చేసి కుంభకోణానికి పాల్పడ్డారన్నారు. చంద్రబాబు హయాంలో నాణ్యత కలిగిన క్రీడా సామాగ్రి కొనుగోలు చేశారని గుర్తు చేశారు. క్రికెట్ పేరుతో మీరిచ్చిన బాల్, హార్ట్, టెన్నిస్ బాల్లు,
గార్డులపై కూడా జగన్ బొమ్మ వేసుకున్నారన్నారు. మీరు క్రీడాకారులకు ఇచ్చాము అని చెప్పిన కోట్లాది రూపాయల లెక్కలు మసిపూసి మారేడుకాయలు చేసినట్టు ఉందన్నారు. క్రీడాకారులను నమోదు చేసుకోవాలంటే సచివాలయంలో నమోదు చేసుకోవాలని దుయ్యబట్టారు. ఆడుదాం ఆంధ్ర పేరుతో జరిగిన ఈవెంట్లో శాప్లో ఉన్న 26 జిల్లాల స్పోర్ట్స్ అధికారులను విచారించారన్నారు. వైకాపా హయాంలో ఇంజనీరింగ్, మెడికల్ సీట్ల స్పోర్ట్స్ కోటాలో జరిగిన అవకతవకలపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. సీఎం కప్ పేరుతో ఆడుదాం ఆంధ్ర పేరుతో 100 కోట్లు దోచేసిన మీరు సిఐడి విచారణకు సిద్ధపడతారు. మరొక ముఖ్య విషయం ఏంటంటే, మీరు చెప్పగానే మా అందరికీ పెద్ద లీడ్ ఇచ్చారు. ఈ క్రీడా సామాగ్రి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇవ్వలేదు, ఎవరో ఇచ్చారని చెప్తున్నారు. ఎవరు ఇచ్చింది ఎవరు? మీకు అసలు ఈ టోర్నమెంట్ నిమిత్తం స్పాన్సర్షిప్ ద్వారా వచ్చిన డబ్బు ఎంత? ఆ వివరాలు చెప్పండి. మీకు ఆథరైజ్డ్గా నేనేదో వేగ్గా మాట్లాడట్లా. ప్రతి సచివాలయానికి ఏ క్రీడా కిట్లు ఇచ్చారు అనేది, అలాగే స్పోర్ట్స్ మెటీరియల్ ఏ సచివాలయానికి మండల స్థాయికి జిల్లా స్థాయికి ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసినటువంటి ఈ లిస్టు, అలాగే డిఎస్ఏలకి ఇచ్చినటువంటి లిస్టు, డిఎస్ఏలకి బ్యాంక్ అకౌంట్లతో సహా ఇచ్చినటువంటి లిస్టు, అలాగే క్రీడాకారుల బయోడేటాతో సహా విసిఎండి ఇచ్చినటువంటి లిస్టు, ఇట్లన్నిటి మీద మీరు విచారణకు సిద్ధపడతారు. ఆథరైజ్డ్గా ఇచ్చినటువంటి ప్రూఫ్, వీటి మీద మీరు విచారణకు సిద్ధపడతారా? అలాగే ప్రజలకి మీ పార్టీలో ఉన్న ఏ నాయకుడితో అయినా సరే ఈ 5 లక్షల కిట్లు అంటే బాల్స్, షటిల్ కాక్స్ అవి దొరకపోవచ్చు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తమను హేళన చేసిన వైసీపీకి ఇప్పుడు 11 సీట్లకే పరిమితమైందన్న సీఎం చంద్రబాబు. అసెంబ్లీని కౌరవ సభలా కాకుండా గౌరవ సభలా నిర్వహిస్తామని స్పష్టం. తెలంగాణ సీఎం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు. చంద్రబాబుతో పోటీ పడాలి అంటే రోజుకు 18 గంటలు పనిచేయాలని వ్యాఖ్య. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వారి సమస్యలను తీరిగ్గా విన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించిన పవన్, మరికొన్ని సమస్యలు గడువు తీరేలోపు పరిష్కరిస్తామని హామీ. విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన గొట్టిపాటి రవికుమార్. దేశంలోనే ఉత్తమ విద్యుత్ శాఖగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖను తీర్చిదిద్దుతామని స్పష్టం. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. కోర్టులో పెండింగ్లో ఉండగానే వైసీపీ కార్యాలయాన్ని కూల్చడం పట్ల ఆగ్రహం. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.